షేర్లింగంపల్లి డివిజన్లోని నల్లగండ్ల వెజిటేబుల్ మార్కెట్ వద్ద జోనల్ కమిషనర్ హేమంత్ బోర్కడే, డిప్యూటీ కమిషనర్ ప్రశాంతితో కలిసి షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఇందిరమ్మ క్యాంటీన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఆకలి తీర్చడానికే ఇందిరమ్మ క్యాంటీన్లను ప్రవేశపెట్టిందని, హైదరాబాద్ లో రోజువారీ కూలీలు ఉపాధి కోసం తిండి తిప్పలు లేక ఎంతో ఇబ్బందులు పడుతుంటారని, అలాంటి వారి కోసం కేవలం 5 రూపాయలకే ఉదయం అల్పాహారం, అదే విధంగా మధ్యాహ్న భోజనము ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా అందిస్తున్నామని, ఇక ఇందిరమ్మ క్యాంటీన్లను పేదలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన మాట్లాడారు. ఇక ఈ కార్యక్రమంలో వెజిటేబుల్ మార్కెట్ కి సంబంధించిన కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నల్లగండ్ల మార్కెట్ లో మరి అందరికీ అందుబాటులోకి రావాలి, అందరు కూడా వచ్చిన రైతులు మరి చిరు వ్యాపారస్తులు ఉండేటువంటి ఏరియాలో మరి వాళ్ళకు ఇందిరమ్మ క్యాంటీన్ ద్వారా టిఫిన్లు ఏర్పాటు చేసే కార్యక్రమం, 5 రూపాయలకే టిఫిన్ ఏర్పాటు చేసే కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి మన జోనల్ కమిషనర్ గారు వచ్చి ఇక్కడ హేమంత్ గారు వచ్చేసి ఇక్కడ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలు ఇక్కడ సునాయాసంగా వచ్చి వాళ్ళు ఈ టిఫిన్ అల్పాహార భోజనం చేయడానికే సదుపాయం కల్పించడం జరిగింది. దీన్ని మరి హరే రామ హరే కృష్ణ వాళ్ళు ఈ నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని, ముఖ్యంగా పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ వీళ్ళు రైతులు వచ్చేసి ఇక్కడ కూరగాయలు తీసుకొని వస్తారు, వాళ్ళకు కూడా అందుబాటులోకి వచ్చింది. కాబట్టి వీళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి ఇక్కడ క్యాంటీన్ ఇచ్చినటువంటి మా కమిషనర్ గారికి, మేయర్ గారికి, మరి మా ఎమ్మెల్యే గారికి అందరికి కూడా ఈ మార్కెట్ తరఫున, ఈ ప్రాంత ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఈ యొక్క ఇందిరమ్మ క్యాంటీన్ ప్రారంభానికి ఇచ్చేసి మా జెడ్సీ గారికి, డీసీ గారికి, ముఖ్యంగా మా సోదరుడు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ గారికి, మిగతా ఈఈ గారికి, మీ ఇంజనీరింగ్ సెక్షన్ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కార్పొరేటర్ గారు ఫస్ట్ గెలవంగానే ఈ అన్నం 5 రూపాయల భోజనం స్టార్ట్ అయిందో అది ఫస్ట్ గెలవంగానే ఫస్ట్ కార్యక్రమంగా తీసుకోవడం జరిగింది. దానికి నేను అప్పటి నుంచి ధన్యవాదాలు తెలియజేద్దామనే సందర్భం, సరైన సందర్భం రాలే. ఈరోజు ప్రత్యేకంగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ కార్పొరేటర్ గెలిచిన తర్వాత ఫస్ట్ వర్క్గా పేదలకు కడుపు నింపే కార్యక్రమం 5 రూపాయల భోజనం కార్యక్రమం అప్పుడు అది పెట్టింది. అక్కడే ఇప్పుడు ఈ టిఫిన్ సెంటర్ ప్రారంభించినందుకు అది చాలా జెన్యూన్ ప్రాంతంలో చాలా నిరుపేదలు, గరీబులు, హమాలీలు, కూలీలు, మిగతా చాలా జెన్యూన్ అవసరమైన వాళ్ళంతా కూడా ఇక్కడ ఉంటారు. కాబట్టి వాళ్ళ కోసం ఈ టిఫిన్ సెంటర్ను తెరిచినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ మున్సిపల్ జిహెచ్ఎంసి కమిషనర్ గారికి, మేయర్ గారికి, మిగతా అందరికి కూడా ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గరీబుల పుణ్యం తప్పకుండా వీళ్ళకు వెంటాడి ఉండాలని, వీళ్ళ కుటుంబాలు ఆయురారోగ్యంగా ఉండాలని చెప్పేసి భగవంతునితో ప్రార్థిస్తూ ముగిస్తాం. జై హింద్, జై తెలంగాణ.